ఐపీఎల్ 2025 నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. టోర్నమెంట్ నిర్వహించాలా రద్దు చేయాలనే దానిపై కాసేపట్లో బీసీసీఐ సమావేశం కానుంది. ఆటగాళ్ల భద్రతా పరిస్థితిపై సమీక్షించనుంది. ఇక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇప్పటికే నిన్న మధ్యలోనే ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను రద్దు చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని తెలిపారు బోర్డు ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా. ప్లేయర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిన్న ధర్మశాలకు వెళ్లిన ప్లేయర్లను క్షేమంగా తీసుకెళ్లేందుకు బోర్డు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తోందన్నారు. ఇక ఐపీఎల్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏదైతే ఎయిర్ స్ట్రైక్ జరిగిందో సో అప్పటి నుంచి రోజు రోజుకి పరిణామాలు మారిపోతున్నాయి. సో దాని ఈ క్రమంలో ఐపీఎల్కి సంబంధించి 2025 ఐపీఎల్ 18వ సీజన్ నడుస్తుంది. సో నిన్న అందులో భాగంగా ధర్మశాలలో నడుస్తున్నటువంటి నిన్న ఏదైతే పంజాబ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కూడా 10 ఓవర్లు ముగిసి 11 ఓవర్లోనే పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యానే ఇక్కడ ఆ మ్యాచ్ కూడా పూర్తిగా రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మశాల ఎక్కువ బార్డర్ ఏరియాలో ఉంటుంది కాబట్టి సో ఆటగాళ్ల భద్రత కారణంగా, ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి ప్రేక్షకులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా అక్కడ నిన్న అలర్ట్ కూడా వచ్చింది. బ్లాక్అవుట్ రాగానే ఎంబడే కూడా పూర్తిగా అక్కడ హిమాచల్ రాష్ట్రం కూడా పూర్తిగా చీకటమయమైపోయింది. సో అక్కడ ఒకేసారి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను కూడా బయటికి ఏదైతే ఈ బ్లాక్అవుట్ అనే సమాచారం చెప్పకుండా కేవలం కొంత టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి లేదంటే మరే ఇతర కారణాల వల్ల కొంత మ్యాచ్లో ఆలస్యం ఉందని చెప్పి కొంత ఒక ఫ్లడ్ లైట్ ఒకటే లైట్ ఆన్ చేసి మిగతా అన్నీ కూడా ఆఫ్ చేశారు. సో అందరినీ కూడా వెంటనే క్లియర్ చేశారు. సో ఎందుకంటే ఇట్లాంటి బ్లాక్అవుట్ అంటే ఒక సైరన్ వచ్చిందని కానీ ఇట్లాంటివి చెప్పడం వల్ల ఒకేసారి ప్రేక్షకులందరూ బయటికి వెళ్ళడంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాలు ఏం చెప్పకుండా కొంత మ్యాచ్లో ఆలస్యం జరుగుతుంది, కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యాచ్ ఆలస్యం జరుగుతుందని చెప్పి ప్రేక్షకులందరినీ కూడా నెమ్మదిగా బయటికి పంపేశారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్లకు కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేసి మాత్రం వారిని ప్రత్యేకంగా ఇటు ఢిల్లీ కూడా తరలిస్తున్నారు. సో ముఖ్యంగా రేపు అయితే 11న జరగబోయేటువంటి అదే ధర్మశాల వేదికగా జరగనున్నటువంటి ముంబై ఇండియన్స్ మ్యాచ్, పంజాబ్ మ్యాచ్ కూడా పూర్తిగా దాన్ని అహ్మదాబాద్కి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే ఈ షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. ఇక పూర్తిగా కూడా బీసీసీఐ కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. ఎందుకంటే ఈ ధర్మశాలతో పాటు ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ వేదికలు ఉన్నాయో సో ఆ వేదికలను కూడా పూర్తిగా మార్పు అనేటువంటి విషయాలపై కూడా పూర్తిగా హోంమంత్రిత్వ శాఖతో కానీ అటు హోమ్ అఫైర్ మినిస్టర్తో కూడా చర్చలు జరపనుంది. ఎందుకంటే ఈ సౌత్ సిటీస్లో ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి సో సౌత్ సిటీస్లో ఉన్నటువంటి స్టేడియాలలో ఈ మ్యాచ్ల నిర్వహణ ఉంటుందన్నటువంటి అవకాశం ఉంటుంది. సో దానిపై కొంత క్లారిటీ మరికొద్ది సేపట్లోనే రానుంది. సో ప్రత్యేక సమావేశం అనంతరం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై, వైజాగ్ ఇట్లాంటి స్టేడియాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేడియాలు కొంత ఇక్కడ ఈ ఏదైతే ఈ పాకిస్తాన్, ఈ భారత్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి సో అక్కడ నిర్వహించేటువంటి ఆలోచనలు ఉన్నాయి. సో ముఖ్యంగా అక్కడ ఏదైతే ధర్మశాలలో చిక్కుకున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించి కానీ పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ మాత్రం ప్రత్యేకంగా ఒక రైల్వే కోచ్ ఏర్పాటు చేసి రైల్వే ద్వారా పూర్తిగా కూడా కట్టుదిట్టమైన భద్రతా మధ్య మాత్రం ఢిల్లీకి తరలిస్తున్నారు. సో దీని తర్వాత జరగబోయేటువంటి మ్యాచ్ల పై కూడా పూర్తిగా క్లారిటీ రానుంది. ఇక పిఎస్ఎల్ పాకిస్తాన్లో ఒక ఇదే సేమ్ మన భారతదేశంలో ఎట్లాంటి ఐపీఎల్ అనేది ఒక ప్రీమియం లీగ్ జరుగుతుందో అక్కడ పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ అని జరుగుతుంది. ఐపీఎల్లో ఉండనటువంటి వారు ఇక్కడ వేలంలో దక్కించుకొని వారిని అక్కడ పాకిస్తాన్ అక్కడ ఆడిపిస్తుంది. సో అక్కడ కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఉంటారు. సో వారు కూడా అక్కడ బిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి. నిన్న రావల్పిండి స్టేడియం దగ్గరలోనే మరికొద్ది సేపట్లోనే అక్కడ మ్యాచ్ ఉండబోతుంది. సో దానికి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ పైన కూడా భారత్ సైన్యం దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్కు పూర్తిగా కూడా నేలమట్టం అయిపోయింది. సో అక్కడ కూడా ఉన్నటువంటి విదేశీ క్రికెటర్లు అటు ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, వెస్టిండీస్ కానీ సో ఇట్లాంటి ప్లేయర్లు అందరూ కూడా అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంది. అక్కడ ఈ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు సంబంధించి కూడా పాకిస్తాన్ వెళ్ళినటువంటి ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా వెల్స్ క్రికెట్ అనే ఒక అత్యవసర సమావేశం జరిగింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్లేయర్లకు సంబంధించి
ఇట్లాంటి అత్యవసర సమావేశంలో ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే వెనక్కి రావాలంటూ కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా వారికి తెలిపినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిణామాలతో చూస్తే మాత్రం ఐపీఎల్ మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు. కానీ పాకిస్తాన్ జరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సూపర్ లీగ్ను మాత్రం ఇప్పుడు వాళ్ళు కరాచీకి షిఫ్ట్ చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని దుబాయ్కి కూడా షిఫ్ట్ చేసినట్టు ఈరోజు మార్నింగ్ కూడా మనకి వెల్లనిచ్చారు. సో మొత్తానికి అయితే ఈ క్రికెటర్ల పైన మాత్రం పూర్తిగా ఈ పాకిస్తాన్ మరియు ఈ భారత్ మధ్య జరుగుతున్న పరిణామాలు కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఆటగాళ్ళ భద్రతా దృష్ట్యా కారణాల వల్లే ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. సో మొత్తానికైతే ఇప్పటికే కొన్ని టికెట్లు కూడా బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో మరి ఆ టికెట్ల ఇష్యూకి సంబంధించి కూడా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది బీసీసీఐ ప్రత్యేక సమావేశం తర్వాత వెల్లడిస్తారు. సో ఓవరాల్గా మాత్రం ఇటు సౌత్ స్టేట్లోనే ఎక్కువగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. పరిస్థితి ఇప్పటికిప్పుడు ఇది సద్దుమణగదు కాబట్టి సో ఇప్పటికే ఎయిర్పోర్ట్లు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ అయ్యాయి కాబట్టి సో రోడ్డు ఆర్ రైల్వే మార్గాలనే ఈ ప్లేయర్స్ కూడా అంతా వివిధ వేదికలకు అంటే వివిధ స్టేడియాలకు మార్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి సో బీసీసీఐ ప్రత్యేక సమావేశం తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో అటు పాకిస్తాన్ మాత్రం వేరే దుబాయ్కి చేంజ్ చేసుకున్నా కానీ భారతదేశం మాత్రం ఈ ఆటలో కూడా భారతదేశంలోనే ఆడుకుంటూ ఎక్కడికి చేంజ్ కాకుండా వివిధ రాష్ట్రాలను ఎంచుకుంటుంది. సో దీంట్లో చూడొచ్చు అంటే పాక్ భారత్ మధ్య డిఫరెంట్ అనేది చూడొచ్చు. పాక్ భయపడి వేరే కాడికి పోయింది కానీ భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లోనే ఆడిపిస్తుంది. సో మొత్తానికి ప్లేయర్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్తో పాటు అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేయర్స్ మాత్రం కొంత ఈ సింధూర్ ఏదైతే ఫేజ్ ఇప్పుడు మళ్ళీ నడుస్తుందో సింధూర్ ఎఫెక్ట్ కొంత కనిపిస్తుందని చెప్పాలి. సో మొత్తానికైతే మరికొద్దిసేపట్లో ఈ బీసీసీఐ ప్రత్యేక సమావేశం తర్వాత ఆటగాళ్ళ భద్రత, ప్రేక్షకులు రాక, ప్రేక్షకుల సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో మ్యాచ్లు జరిగేటువంటి స్టేడియాల్లో భద్రత, ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. జ్యోతి, ఐపీఎల్ 2025 నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. టోర్నమెంట్ నిర్వహించాలా, రద్దు చేయాలనే దానిపై కాసేపట్లో బీసీసీఐ సమావేశం కానుంది. ఆటగాళ్ల భద్రతా పరిస్థితిపై సమీక్షించనుంది. ఇక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇప్పటికే నిన్న మధ్యలోనే ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను రద్దు చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని తెలిపారు బోర్డు ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా. ప్లేయర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిన్న ధర్మశాలకు వెళ్లిన ప్లేయర్లను క్షేమంగా తీసుకెళ్లేందుకు బోర్డు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తోందన్నారు. ఐపీఎల్ 2025 నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. టోర్నమెంటు నిర్వహించాలా, రద్దు చేయాలనే దానిపై కాసేపట్లో బీసీసీఐ సమావేశం కానుంది. ఆటగాళ్ల భద్రతా పరిస్థితిపై సమీక్షించనుంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇప్పటికే నిన్న మధ్యలోని ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను రద్దు చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని తెలిపారు బోర్డు ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా. ప్లేయర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిన్న ధర్మశాలకు వెళ్లిన ప్లేయర్లను క్షేమంగా తీసుకెళ్లేందుకు బోర్డు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తోందన్నారు. ఐపీఎల్ 2025 నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. టోర్నమెంటు నిర్వహించాలా, రద్దు చేయాలనే దానిపై కాసేపట్లో బీసీసీఐ సమావేశం కానుంది. ఆటగాళ్ల భద్రతా పరిస్థితిపై సమీక్షించనుంది. ఇక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇప్పటికే నిన్న మధ్యలోనే ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను రద్దు చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని తెలిపారు బోర్డు ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా. ప్లేయర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిన్న ధర్మశాలకు వెళ్లిన ప్లేయర్లను క్షేమంగా తీసుకెళ్లేందుకు బోర్డు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తోందన్నారు.